నా ఈవినింగ్ రొటీన్ చూసేయండి. 4కి మొదలుపెడతాను రోజు. ముందైతే పచ్చడి చేద్దామని నేతిబీరకాయలు, టమాటాలు అన్నీ కోసేసి స్టవ్ మీద పెట్టేసాను. ఇంక స్టవ్ మీద పెట్టేసి నేనైతే అంట్లు కడుక్కున్నాను. నేను సింక్‌లో కడగటం కంటే నాకు బయట కడగటం అయితే ఇష్టం నాకు. సింక్‌లో అంట్లు కడిగితే ఏంటంటే చుట్టుపక్కలంతా వాటర్ చింది పడతంటాయి మనం కడుక్కునేటప్పుడు. అది కాక కడిగిన అంట్లు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇంక సింక్ చుట్టూ చిరాకుగా అనిపిచ్చిద్ది నాకైతే. నీళ్లు గూడా బయట కడిగేదానికంటే సింక్‌లో కడుక్కుంటే ఎక్కువ నీళ్లు పడతాయి. ఇంకైతే అంట్లు కడిగేసేసరికి పచ్చిమిరపకాయలన్నీ ఏగిపోయినియి. ఇంక పచ్చడిలోకి నెయ్యి లేదు. మొన్న రాగి లడ్డూలు చేశాను గదా! దాంట్లోకే అయిపోయింది నెయ్యంతా. అందుకని మేగడుంటే ఆ మేగడంతా మిక్సీకేసి పెట్టాను. ఇంకా కూలింగ్ పోయిన తర్వాత చిలుకుదాంలే అని జెప్పి, అది మిక్సీకేసి పెట్టి పచ్చడి నూరేసాను. మిక్సీలో వేసిన దానికంటే రోట్లో నూరితే పచ్చడి మా ఆయన ఇష్టంగా తింటాడు. అందుకని ఇంక రోట్లో నూరుతున్నా. నాకేం రోట్లో నూరాలంటే లేట్ అయినట్టుండిద్ది పని. ఇంక రోట్లో పచ్చడి ఉందంటే చాలు మా ఆయన దోసల్లోకి, అన్నంలోకి అన్నిట్లోకి అదే యేసుకొని తింటుంటాడు. ఇంకైతే పచ్చడి నూరడం అయిపోయినాక పొయ్యి కూడా మంటేసేసాను. ఇంక నీళ్లు కాగుతా ఉన్నాయి గదా! కాగేటప్పుడే మజ్జిగ తిప్పేసి వెన్నపూసంతా తీసేసాను. ఇంక పనంతా అయిపోయాక పక్కింటి ఆ అమ్మ పూలిచ్చింది. ఇంకా అరుగు మీద కూర్చొని ఆ పూలు కట్టుకున్నాను. నాకైతే పూలు కట్టడం ఇష్టం.